మహాభారతంలోని లక్క ఇంటి దహనం, కౌరవులు పాండవులను వధించడానికి చేసిన మాయ, దుర్యోధనుడి కుట్ర మరియు విదురుడి తెలివితేటలను వివరించే ఒక ముఖ్యమైన సంఘటన. హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు తన కుమారులైన కౌరవులకు రాజ్యాన్ని అప్పగించాలనే ఆలోచనతో ఉన్నాడు. కానీ పాండవులు ప్రజాదరణ పొందడంతో అతనికి పెద్ద సమస్యగా మారారు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు వంటి కౌరవులు ఎప్పుడూ పాండవులను అణగదొక్కాలని ప్రయత్నించేవారు. పాండవులలో ధర్మరాజు న్యాయపరుడు, భీముడు బలవంతుడు, అర్జునుడు గొప్ప విలుకారుడు, నకుల సహదేవులు తెలివైన వారు. రాజ్య ప్రజలు వీరిని ఎంతో అభిమానించేవారు. దుర్యోధనుడు తన తండ్రిని ఒప్పించి శకుని సహాయంతో పాండవుల మీద ఒక భారీ కుట్రకు సిద్ధమయ్యాడు. పాండవులను హస్తినాపురం నుంచి పంపి మారు ప్రదేశంలో వారిని మాయాజాలంతో చంపాలని నిర్ణయించారు. అందుకోసం వరణావతం అనే ప్రదేశంలో ఒక పెద్ద భవనాన్ని నిర్మించాలని కల్పించాడు. శకుని తన మాయా నైపుణ్యాన్ని ఉపయోగించి పూర్వచనుడు సహాయంతో అగ్నిని, రాజా నీవు మరియు నీ తమ్ముళ్ళు వరణావతానికి వెళ్ళి కొంతకాలం అక్కడ ప్రశాంతంగా గడపండి అని చెప్పాడు. అనుభవజ్ఞుడైన విదురుడు ఈ కుట్రను ముందుగానే గ్రహించి పాండవులకు తెలియకుండానే వారు నివసించే భవనంకి అగ్ని ప్రమాదం జరిగిన వారు తప్పించుకునేలా ఒక గుహను అనగా సమవేదన మార్గంని నిర్మించాడు. పాండవులు వెళ్లే ముందు విదురుడు ధర్మరాజుతో రహస్యంగా, ప్రతిభ కలిగిన మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా తెలివితేటలతో కష్టాలను అధిగమించాలి అని సూచించాడు. పాండవులు వారణావతానికి వెళ్ళి కౌరవులు ఏర్పాటు చేసిన లాక్షాగృహంలో ప్రవేశించారు. ఆ ఇంటిని సంపూర్ణంగా పరిశీలించిన తర్వాత ధర్మరాజుకు ఏదో అనుమానం కలిగింది. భీముడు గోడలను గట్టిగా తట్టి పరిశీలించాడు. ఇది మామూలు ఇల్లు కాదు, ఇది లక్కతో తయారైనది అనిపిస్తుంది అని అన్నాడు. అర్జునుడు దానిని మరోసారి పరిశీలించి, నిజమే, అగ్ని వేస్తే ఇది వెంటనే కాలిపోతుంది అని ధర్మరాజు సందేహంని బలపరిచాడు. పాండవులు అక్కడ ఉండే సమయంలో పూర్ణాచంద్రుడు అనే నమ్మకస్తుడిని తమ వెంట తీసుకువెళ్లారు. విదురుడు ముందుగానే చెప్పినట్లుగా రహస్యంగా ఉన్న భూగర్భ మార్గాన్ని అన్వేషించడం మొదలుపెట్టారు. కౌరవులు ఎప్పుడైనా మమ్మల్ని మోసం చేయగలరు, మనం సిద్ధంగా ఉండాలి అని ధర్మరాజు మిగిలిన పాండవులతో అన్నాడు. భీముడు తన శక్తితో భూగర్భ మార్గాన్ని మరింత విశాలంగా తవ్వడం ప్రారంభించాడు. అయితే ఆ ప్రాంతాన్ని గమనించి పూర్ణచంద్రుడు ఒక పథకం రూపొందించాడు. కౌరవులు మిమ్మల్ని చంపాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి మీ నివాసం ఏర్పాటు చేశారు. మీరు ముందుగానే తప్పించుకొని వాళ్ళు అనుకున్నట్లుగానే ఇక్కడే మీ మృతదేహాలను చూడాలి అని అన్నాడు. అందుకు అనుగుణంగా పాండవులు ఒక పథకం రచించారు. అక్కడి సంరక్షణకు బాధ్యుడైన పురోచనుడు దుర్యోధనుడి ఆదేశాల మేరకు ఒక రాత్రి సమయంలో లక్క ఇంటికి నిప్పు పెట్టాలని సిద్ధమయ్యాడు. కానీ పాండవులు ముందుగానే భూగర్భ మార్గం ద్వారా బయటకు వెళ్ళిపోయారు. అదే రాత్రి ఒక మత్తు మందును ఉపయోగించి అక్కడ కొంతమంది అనాథలను ఆ ఇంటిలోకి తెచ్చి పడుకోబెట్టారు. ఒకచోట నిద్రపోతున్న ఆ నిరపరాధులను చూసిన భీముడు బాధపడ్డాడు. ఇవాళ రాత్రి పెద్ద ప్రాణ నష్టం జరగబోతుంది, కానీ మనం తప్పించుకోవాలి అని అన్నాడు. దానికి అర్జునుడు, మన లక్ష్యం తప్పించుకోవటం, వారు అనుకున్నట్లు మనం మట్టిలో కలిసిపోయామని భావించాలి అని అన్నాడు. అలా రాత్రివేళ పురోచనుడు లక్క ఇంటికి మంటలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు భీముడు అతన్ని తన శరీర బలంతో మట్టుబెట్టాడు. ఆ తర్వాత భూగర్భ మార్గం ద్వారా బయటకు వెళ్ళిపోయారు. అప్పటికే లక్క ఇంటికి మంటలు అంటుకొని క్షణాల్లో అది పెద్ద అగ్ని కేదారంగా వ్యాపించింది. లక్క భవంతి మొత్తం కాలి బూడిద అయినది. ఆ మంటలను చూసిన గ్రామస్తులు భయానికి లోనైనారు. పాండవులు మంటలలో చిక్కుకొని చనిపోయారు, ఇది భయంకరమైన సంఘటన అని ప్రజలందరూ రోధించారు. ఆ వార్త హస్తినాపురానికి చేరుకోగా ధృతరాష్ట్రుడు తన మనస్సులో సంతోషాన్ని దాచుకుంటూ బాధపడుతున్నట్లుగా నటిస్తూ శోకాన్ని ప్రదర్శించాడు. పాండవుల మరణంతో కౌరవులు పండగ చేసుకుంటున్న విదురుడు మాత్రం నిశ్చింతంగా ఉన్నాడు. అతనికి తెలియకుండానే పాండవులు తప్పించుకున్నారని తెలుసు. పాండవులు అడవిలోకి వెళ్ళి
నిర్జన ప్రదేశంలో తమ తల్లి కుంతిని కలిశారు. అప్పుడు నకులుడు, ధర్మరాజా, నీ తత్వజ్ఞానంతో, భీముడి శక్తితో, అర్జునుడి ధనుర్విద్యతో మనం ప్రాణాలతో బయటపడ్డాం అని అన్నాడు. ఈ విధంగా దుర్యోధనుడి మాయా కుట్ర విఫలమై విదురుని తెలివితేటలు మరియు పాండవుల చాతుర్యం కారణంగా వారు ప్రాణాలను మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి సహకరించండి. లక్క ఇల్లు కాలిపోయి పాండవులు చనిపోయారనే విషయం హస్తినాపుర రాజు అయిన ధృతరాష్ట్రుడు మరియు మిగిలిన రాజ్య ప్రజలందరికీ తెలియడంతో శోక సముద్రంలో మునిగిపోయారు. ధృతరాష్ట్రుడు మాత్రం పైకి బాధగా లోపల సంతోషంతో ఏకవస్త్రాలను ధరించి జరగాల్సిన ఆచారం ప్రకారం పాండవులు మరియు కుంతీదేవి చనిపోయారు అని భావించి వారికి అంత్యక్రియలు నిర్వహించారు. భీష్ముడు విచారంతో ఉన్నాడని తెలుసుకున్న విదురుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ జరిగిన విషయంని, అలాగే ధృతరాష్ట్రుడు, దుర్యోధన, శకుని చేసిన కుట్రలను వివరించి పాండవులు క్షేమంగానే ఉన్నట్లు తనకు తెలిసిన విషయంని రహస్యంగా చెప్పాడు. లక్క ఇంటి దహనం నుంచి బయటపడిన పాండవులు మరియు వారి తల్లి కుంతి భయంతో నిద్రలేక చాలా అలసిపోయారు. అలసిన తన వారిని భీముడు ఒక చోట ఆపి తన తల్లిని భుజం పైన, నకులు సహదేవులను తన తొడల మీద తన 2 చేతులతో ధర్మరాజు మరియు అర్జునుడిని ఎత్తుకొని ఎలాంటి ఆయాసం పడకుండా అడవిలో ఏనుగులాగా చెట్లను పుట్టలను తప్పిస్తూ మార్గంను ఏర్పాటు చేసుకుంటూ తీసుకువెళ్తున్నాడు. వారు గంగానది ఒడ్డుకు చేరేసరికి ఒక పడవ ఉంది. ఆ పడవ నడిపేవాడిని విదురుడు పంపడంతో అతనికి వీరి రహస్యం తెలుసు కనుక ఆ రాత్రి వేళలోనే వారు గంగానదిని దాటి అరణ్యంలోకి ప్రవేశించారు. రాత్రంతా చీకటిలో భయంకరమైన అడవి జంతువుల అరుపులు వింటూ పూర్తిగా అలసిపోయారు. కుంతీదేవి అలసటతో నేల మీదే పడుకుంది. అందుకు పాండవులు తన తల్లి పరిస్థితిని చూసి ఎంతో బాధపడ్డారు. కానీ విదురుడి సూచన మేరకు పాండవులు తిరిగి హస్తినాపురానికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, శకుని వల్ల వారి ప్రాణాలకు ఇంకా ముప్పు ఉందని భావించారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు న్యాయమైన వారు అయినా వారు ధృతరాష్ట్రుని దగ్గరే ఉన్నారు. కాబట్టి పాండవులు తిరిగి వెళితే మరింత ప్రమాదం ఉండొచ్చు. అందుకని బ్రాహ్మణుల వలె వేషం మార్చుకొని జీవించాలని నిర్ణయించుకున్నారు. పాండవులు క్షత్రియులు కావడం వల్ల వారి ధైర్యం, పోరాట నైపుణ్యాలు, రాజకుమారుల వేషధారణ వారిని త్వరగా గుర్తించేలా చేసేవి. కాబట్టి బ్రాహ్మణుల వలె జీవించడమే ఉత్తమ మార్గం అని హస్తినాపురానికి తిరిగి వెళితే దుర్యోధనుడు మరో కుట్ర చేయవచ్చు అని, అందుకే బ్రాహ్మణుల వేషంలో ఉండి తగిన సమయం వచ్చే వరకు కనిపించకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. అడవుల్లో బ్రాహ్మణులను నివసించడం సాధారణమే. అప్పుడు బ్రాహ్మణులు తపస్సు కోసం అడవుల్లో ఉంటూ ఆలయాల్లో, ఆశ్రమాల్లో సంచరిస్తూ జీవించేవారు. కాబట్టి పాండవులు కూడా అదే విధంగా జీవిస్తే ఎవరికీ అనుమానం రాదు అని అన్నతమ్ముళ్ళు తన తల్లితో కలిసి ఏకచక్రాపురం అనే ఊరికి చేరుకుంటారు. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఆశ్రమం పొందుతారు. ఆ ఇంటి యజమాని, అతని భార్య, పిల్లలు చాలా సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. అయితే వారి కుటుంబంలో ఒక విపరీతమైన బాధలు పడుతూ ఉండేవారు. ఒకరోజు రాత్రి వారి ఇంట్లో అశాంతి నెలకొంది. అందరూ రోధిస్తున్నారు. ఇది గమనించిన ధర్మరాజు బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి దీనికి కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. బ్రాహ్మణుడు తన కుటుంబం ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితిని వివరిస్తాడు. ఏకచక్రాపురానికి సమీపంలో ఓ భీకరమైన రాక్షసుడు ఉన్నాడు. అతని పేరే బకాసురుడు. అతను చాలా కాలంగా గ్రామాన్ని భయపెడుతూ వస్తున్నాడు. అతను గ్రామంలో జీవించే ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరిని మారణహోమం చేస్తూ వారి అందరినీ భయాందోళన కలిగిస్తున్నాడు. గ్రామ ప్రజలు అందరూ భయంతో అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతిరోజు ఒక ఇంటి నుంచి ఆహారం మరియు ఒక వ్యక్తిని అతనికి అందించాలి. అది అతనిని తృప్తిపరిచేంత వరకు తప్పించుకోలేరు అని. ఎప్పుడైతే మనిషిని, ఆహారంని పంపించకపోతే గ్రామంలోకి వచ్చి అందరినీ తింటాడు అని చెప్పడంతో వారు వేరే దారి లేక అలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ రోజు బ్రాహ్మణుని వంతుగా ఇంటి నుంచి ఒకరు వెళ్లాల్సి వచ్చింది. అతను, అతని భార్య, పిల్లలు అందరూ కంగారు పడ్డారు.
ఎవరు వెళ్ళాలి అనే విషయంలో అందరూ ఒకరినొకరు చూస్తూ బాధపడుతున్నారు. ఎవరు వెళ్ళినా మరణం తప్పదు. భీముడు ఇది విని దీనికి ఒక పరిష్కారం చెప్తాడు. అతను బ్రాహ్మణ కుటుంబాన్ని పరిరక్షించేందుకు ముందుకు వచ్చి తానే ఆహారంతో పాటు బకాసురుడి వద్దకు వెళ్తానని చెప్పాడు. ధర్మరాజు మొదట దీనికి అంగీకరించాడు. కానీ భీముడు తన బలం నైపుణ్యాన్ని ఉపయోగించి గ్రామాన్ని ఈ దుష్ట రాక్షసుడి నుంచి రక్షించగలుగుతానని చెప్పాడు. కుంతి కూడా భీముడు ధైర్యాన్ని నమ్మి అతనికి అనుమతి ఇచ్చింది. మరుసటి రోజు బ్రాహ్మణుని కుటుంబం భీముడికి తినుబండారాలతో కూడిన గొప్ప భోజనాన్ని సిద్ధం చేసింది. బకాసురుడికి ఇవ్వాల్సిన ఆహారం. ఆ ఆహారంని బండిలో నింపుకొని బకాసురుడి గుహకు బయలుదేరాడు. బకాసురుడు నివసించే గుహ ఒక అంధకారమైన భీకరమైన వాతావరణంలో ఉంటుంది. అది అడవిలో చాలా లోతైన ప్రదేశంలో ఉంది. భీముడు అక్కడికి చేరుకొని బకాసురుడు కనిపించే వరకు ఎదురు చూస్తూ ఉండగా ఆకలి వేయడంతో బకాసురుడికి తెచ్చిన భోజనం తినడం ప్రారంభిస్తాడు. అతను ఊహించిన విధంగా రాక్షసుడికి ఇవ్వాల్సిన ఆహారాన్ని పూర్తిగా తింటున్న సమయంలో బకాసురుడు వచ్చి తనకు అందాల్సిన భోజనం భీముడు తినడం చూసి భయంకరంగా కోపగించుకుంటాడు. అతను భీముడిని చూస్తూ, ఎవరు నీవు? నా భోజనాన్ని తినే ధైర్యం నీకు ఎలా వచ్చింది అని గర్జించగా భీముడు నవ్వుతూ, నేను ఆకలితో ఉన్నాను, నీకిచ్చే ముందు తినాల్సి వచ్చింది అంటూ భయం లేకుండా సమాధానం ఇచ్చాడు. భీముడి సమాధానం విని బకాసురుడికి మరింత కోపం వచ్చి భీముడిపై దాడి చేశాడు. వారిద్దరి మధ్య భీకరమైన పోరాటం ప్రారంభమైంది. వాయుపుత్ర భీముడు బలవంతుడైన కురుకుల వీరుడు. బకాసురుడు చాలా భీకరంగా దారుణంగా పిడిగుద్దులు గుద్దుతుండగా భీముడు నెమ్మదిగా సరైన సమయాన్ని చూసి అతనిపై బలమైన గుద్దులు గుద్దుతున్నాడు. పోరాటం కొనసాగుతూ బకాసురుడు క్రమంగా బలహీనపడుతున్నాడు. భీముడు అతనిని భూమిపై పడేసి తన 2 కాళ్లతో అతని పొట్టపై నిలబడి అతని మెడపై విరుచుకొని హతమార్చాడు. రాక్షసుడు భయంకరమైన అరుపులతో తన ప్రాణాలు విడిచాడు. అది విన్న గ్రామ ప్రజలు భీముడి మహావీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారు పాండవులను దేవతలుగా భావించి ఆరాధించసాగారు. ఆ రోజు నుండి ఏకచక్రాపురం ప్రజలు రాక్షస భయము లేని జీవితం గడుపుతూ ఆనందంగా జీవించారు. తరువాయి భాగంలో రాక్షసి అయిన హిడింబి పరిచయం. పాండవులు వారణావతం నుండి తప్పించుకొని అలా వారు ఒకనాడు దండుకార్యంలోకి ప్రవేశించారు. అప్పుడు ఆ అడవిలో హిడింబ అనే రాక్షసుడు తన సోదరి హిడింబితో కలిసి నివసిస్తున్నాడు. హిడింబకు మానవ మాంసం తినే అలవాటు ఉంది. అలా పాండవులు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హిడింబ వారిని వేటాడి తినాలని నిర్ణయించుకున్నాడు. అయితే ముందుగా తన సోదరి హిడింబిను పంపించి వారి గురించి తెలుసుకుని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. రాక్షస వంశానికి చెందినది అయినా హిడింబి అటువంటి దుష్ట రాక్షసి కాదు. ఆమె మంచి గుణాలున్నదే. ఆమె పాండవుల గురించి తెలుసుకోవడానికి తన అన్న ఆజ్ఞతో పాండవుల దగ్గరికి వెళ్ళింది. దూరం నుండి పాండవులలో భీముని మహాశరీరాకృతిని బలాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అతని పరాక్రమం రూపశోభల వల్ల ఆమె ఒక్కసారిగా భీముడితో ప్రేమలో పడుతుంది. ఆమె తన స్వరూపాన్ని మార్చుకొని అందమైన యువతగా మారి భీముని ఎదుట ప్రత్యక్షమవుతుంది. ఆమె పాండవులతో తన అన్న ఒక రాక్షసుడు, అతనికి మానవ మాంసం తినడం అంటే ఇష్టం అని, మీరు ఎవరో తెలుసుకుని రమ్మని నన్ను పంపించాడు అని పాండవులకు నిజం చెప్పి భీమునితో తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. చాలా సమయం అయినా తన సోదరి రాకపోవడంతో హిడింబానే వెళ్ళి చూడగా హిడింబి తన సోదరునికి ఈ విషయం చెప్పగా హిడింబకి తన సోదరి చేసిన పని కోపం తెప్పిస్తాయి. అతను భీమునిపై దాడి చేయడానికి ముందుకు వస్తాడు. భీముడు అతనిని ఎదుర్కొని భయంకరమైన యుద్ధం చేస్తాడు. భీముని మహాబలానికి హిడింబ తట్టుకోలేక చివరికి భీముని చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. రాక్షస రాజును చంపిన వారే తమ రాజ్యానికి తర్వాత రాజుగా ఉండాలన్న విషయం చెప్పి హిడింబి భీముని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. భీముడు తొలత తల్లి అనుమతి లేకుండా అంగీకరించడానికి ఇష్టపడలేదు. కానీ హిడింబి తన నిజమైన ప్రేమను వ్యక్తం చేసి తన భవిష్యత్తును భీమునితోనే ముడిపెట్టుకోవాలని అనుకుంది. కుంతీదేవి ధర్మరాజుతో సమాలోచించి హిడింబి ఇష్టాన్ని గౌరవిస్తూ కొంతకాలం పాటు మాత్రమే భీముని ఆమెతో గడపడానికి అనుమతిస్తుంది.
భీముడు కొన్ని నెలలు హిడింబితో గడిపి ఆమెకు పుత్ర సంతానం కలిగిన తర్వాత తిరిగి తన కుటుంబంలో చేరాల్సి ఉంటుందని ఒప్పందం కుదురుతుంది. అందుకు హిడింబి అంగీకరించడంతో వివాహం చేశారు. భీముడు హిడింబి వివాహం తర్వాత కొంతకాలం అరణ్యంలో నివసిస్తారు. హిడింబికి ఒక అబ్బాయి జన్మిస్తాడు. బలమైన రాక్షస గుణాలతో కూడిన ఆ చిన్న పిల్లవాడి తల ఒక ఘటం అనగా కుండలాగా ఉంది. అతని తల గుండ్రంగా బలంగా ఉండటంతో భీముడు అతనికి ఘటోత్కచుడు అనే పేరు పెట్టాడు. ఘటోత్కచుడు పుట్టిన వెంటనే అతడు చాలా వేగంగా పెరిగిపోయి కొద్ది రోజుల్లోనే మహాకాయుడిగా మారిపోయాడు. ఘటోత్కచుడు జన్మించిన తర్వాత తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం తిరిగి భీముడు పాండవులతో పాటు తన యాత్ర కొనసాగించాల్సి వచ్చింది. అందువల్ల అతను తల్లి హిడింబి వద్ద పెరిగాడు. హిడింబి రాక్షస వంశానికి చెందినప్పటికీ ఆమె తన కుమారుడికి ధర్మం, న్యాయం మరియు వీరత్వాన్ని నేర్పించింది. ఘటోత్కచుడు చిన్నతనంలోనే గొప్ప బలశాలి అయ్యాడు. అతనికి మాయా విద్య, ఆకాశంలో విహరించే శక్తి మరియు అసాధారణమైన యోధన నైపుణ్యాలు కలిగాయి. అతను తల్లిదండ్రులిద్దరి గుణాలను పొందిన మహాపరాక్రమి. భీముడు కుటుంబంతో వెళ్ళిపోతూ ఘటోత్కచుని తన తల్లిని రక్షించమని, భవిష్యత్తులో అవసరమైనప్పుడు తనకు సహాయంగా రావాలని మాట అడగగా అందుకు ఘటోత్కచుడు, తండ్రి, మీరు మనసులో ఎప్పుడైనా నన్ను తలుచుకున్న వెంటనే మీ ముందు ఉంటానని ప్రమాణం చేశాడు. అలా భీమపుత్రుడు యుద్ధ కౌశలంతో ఒక గొప్ప రాక్షస నాయకుడిగా ఎదుగుతాడు. హిడింబి భీముని విడిచిపెట్టడం ఎంతగానో బాధగా అనిపించినా తన కుమారుడిని పెంచుతూ అరణ్యంలో నివసిస్తూ ఉంటుంది. ఈ కథలో హిడింబి ప్రేమ, భీముని ధర్మం, ఘటోత్కచుని పరాక్రమం ప్రధానంగా కనిపిస్తాయి. భవిష్యత్తులో ఘటోత్కచుడు కురుక్షేత్ర సంగ్రామంలో అతను మహాభారతంలో ధర్మపరంగా ఒక త్యాగ పురుషుడు. ఎందుకంటే అతని మరణం వలన అర్జునుడు రక్షించబడ్డాడు. కౌరవ సైన్యాన్ని భారీగా నష్టపరిచాడు. అతను తన ప్రాణాలనిచ్చి పాండవులకు విజయం సాధించే మార్గం సులభం చేశాడు. కర్ణుని దివ్యాస్త్రాన్ని వినాశనం చేశాడు. ఆ అస్త్రం లేకుండా కర్ణుడు అర్జునుడిని హతమార్చలేకపోయాడు. అలా చివరకు తన తండ్రి కోసం మహాభారత యుద్ధంలో మరణించాడు. నిజమైన ప్రేమ త్యాగానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా అంటే హిడింబి కుంతికి ఇచ్చిన మాట ప్రకారం పుత్రుడు జన్మించగానే భీముడిని తిరిగి పాండవుల దగ్గరికి పంపించింది. హిడింబి తన ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. తన అన్న మరణం, భర్తతో జీవితం కొంతకాలమే అని తెలిసినా ఆమె తన నిజమైన ప్రేమకు ప్రతిరూపంగా పుత్రుడు చాలు అని అనుకుంది. ధర్మబద్ధంగా ఉండేవారు ఎప్పుడు న్యాయంగా జీవిస్తారు. భీముడు తన తల్లి అనుమతి లేకుండా వివాహం చేసుకోలేదు. అలాగే పుత్రుడు పుట్టాక ఇచ్చిన మాట కోసం హిడింబి కూడా భీముడిని ఆపలేదు. తల్లి దగ్గరే ఉంటూ రాజ్యపాలన చేసిన ఘటోత్కచుడు జీవితంలో మాతృభక్తి ఎంత ముఖ్యమో నిరూపిస్తాడు. ఈ కథ భీముని శౌర్యాన్ని, హిడింబి ప్రేమను, ఘటోత్కచుని భవిష్యత్తును తెలియజేస్తుంది. హరే రామ, హరే కృష్ణ.